మొత్తానికి జాబ్ కొట్టేవరా చందుగా. ఇంకింట్లో రూపాయి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క లైఫ్, దీనమ్మ జీవితం ఎంజాయ్ చేసి పడదొబ్బుదాం. చందు, చందు రారా, లేట్ అవుతుంది. హారతి తీసుకో. నీకు ఉద్యోగం వచ్చేసిందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటావు, నాకు ఏ గొడవ లేదు. చెల్లికి పెళ్లి చేసావనుకో, నా ఇంకే బాధ్యత ఉండదు. ఆ పేరుని జాని వాళ్ళ అబ్బాయి గుర్తున్నాడా? పేరుని జానియా? అదేరా, మనం పెద్ద పాలరని పిలుస్తాం కదా, ఆడు. ఎందుకే నవ్వుతున్నావు? నువ్వెందుకు నవ్వుతున్నావురా? ఇప్పుడు నవ్వులాట కిందనే ఉంటది. పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది, దోలు తీరిపోద్ది. మరి పెళ్ళి అని ఎందుకు దొబ్బుతారు? పెళ్ళి అయితే సరదా తీరిపోద్దా నువ్వే అంటున్నావు కదా. నీకు ఎలాగో తీరిపోయింది, నాకు తీరిపోవాలా? తమరు లోపలేమనుకుంటున్నారు నాకు తెలుసు. 25 ఏళ్ళ నుంచి పెంచుతున్నా, ఆ మాత్రం తెలీదా? జాబ్ వచ్చిందిగా, చక్కగా చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత ఫ్లాట్ కొనుక్కుందువు గాని తర్వాత నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ రా, అంతే. అలాగైతేనే సొసైటీలో గొప్పగా బతకగలం. బతుకుదాం నాన్న, గొప్పగా బతుకుదాం. చెల్లి పెళ్ళాగా గట్టిగా చేద్దాం, ఫ్లాటేగా కొనేద్దాం. ఏమనుకుంటున్నారు? నెలకి 25,000 జీతం ఇక్కడ. నీ పెళ్ళి నేను చేస్తాగా, నేను కాకపోతే ఇంకెవడు చేస్తాడు? గట్టిగా చేద్దాం. సరే, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఓ 100 ఇవ్వచ్చుగా? 100 దేనికి? పెట్రోల్కే. పెట్రోల్ కా? ఆఫీస్ క్యాబ్ ఉందిగా. చిన్నప్పుడు ఏమో స్కూల్ బస్సులో స్కూల్కి పంపుతారు, ఆ తర్వాత కాలేజ్కి ఏమో కాలేజ్ బస్సులో పంపుతారు, ఇప్పుడు ఆఫీస్కి ఏమో ఆఫీస్ క్యాబ్లో పంపుతారా? మమ్మల్ని బళ్ళు ఎక్కడెవరా మీరు? సరే ఆగు, తీసుకొస్తా. అక్కడ బండి పెట్టకు. ఎక్కడ ఎందుకు పెట్టకూడదు? అక్కడ పెట్టుకో. అక్కడ పెట్టుకో అన్నా కదా. నీ జీతం ఎంత? 30,000. ఏం చదివావు? 10th దాకా చదివినా. నా జీతం 25. బీటెక్ చదివా. బండి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టాలి. పెట్టేస్తా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ చందు, ఫస్ట్ డే ఎలా ఉంది? మన ఆఫీస్ మొత్తం అంతా చూసావా? మన క్యాఫెటేరియా ఉంటుంది, కాఫీ అద్భుతంగా ఉంటుంది. అలాగే మన షీల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడు. ఆఫీస్లో ఎనీ డౌట్స్ వచ్చినా వచ్చినా ఫీల్ ఫ్రీ, నన్ను అడుగు, నేను అన్నీ చెప్తాను. ఓకేనా? జాగ్రత్త మరి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే సార్. చందు, ఆ గడ్డం ఏంటి? అదేంటో సార్, నాకు గడ్డం చాలా మందికి ఇష్టం. యాక్చువల్లీ ఇంకెక్కువ గడ్డం ఉండేది, ఫస్ట్ డే కదా, సో అందుకే కొంచెం దీపిచ్చా. అది కూడా దించే. అదేంటి సార్, నాకు గడ్డం లేకపోతే బాగోదు సార్. క్లయింట్స్ దగ్గర ప్రొఫెషనల్గా ఉండాలి చందు, వాళ్ళు అన్నీ చూస్తారు, గుర్తుంచుకో. గడ్డం ఒకటేనా, ఇంకేమైనా చూస్తారా? ఏంటి? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ చందు సాయి. హాయ్ బ్రో. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎన్ని రోజులయ్యా ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి? వారాలు టైం తీసుకుంటున్నారు. వచ్చి ఫోన్లు చూసుకోవడం మీరును. ఆయనేమంటే టీఎల్ అయితే ఇటు గడ్డం పెంచుకోవచ్చా? ఈడు గడ్డం తీయక్కర్లేద్దా? ఈడు క్లయింట్ని అట్రాక్ట్ చేయక్కర్లేద్దా? చందు,
నేనే మీ టీఎల్ని. ఓ నాకు ఉద్యోగం నువ్వేనా? అవును నేనే. ఆ, ఏ టీఎస్ని చేస్తున్నాను. నేను ఈ డైలాగ్ చెప్తే పక్కోడు ఏ డైలాగ్ చెప్తాడు నాకు అర్థం కదా. 4 ప్రాజెక్టులు సాయంత్రంలోపు రివ్యూ ఇవ్వాలి. రెడీ చేయి. 4 ఫస్ట్ డే కదా 4, తర్వాత చెప్తా. నీకు అలా అర్థమైందా? ఎలా ఉన్నాడేంటి గురీడు? ఆడంతేలే బ్రో. అలా పిసికెత్తనం ఏంటి భయ్య దాన్ని? 14 రివ్యూలు ఇచ్చాడు భయ్యా. ఈవినింగ్ కల్లా ఇమ్మంటున్నాడు. ఇవ్వకపోతే శాలరీ కట్ నీ శాలరీ ఎంత భయ్యా? 40,000 భయ్యా. 40,000? క్రెడిట్ కార్డ్ బిల్లు, హౌస్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ఎలక్ట్రికల్ బిల్లు, ఇంట్లో సామాన్లు, పిల్లల ఖర్చులు ఇవన్నీ పోని మిగిలేది 930 రూపాయలే. నెలంతా శాలరీ కోసం పనిచేస్తాం, కానీ శాలరీ పట్టాక గంట కూడా ఉండవు భయ్యా. చూడకు, ఆ అమ్మాయి పడదు. ఆఫీసులో చాలా మంది ట్రై చేశారు, ఎవ్వరికి పడలా. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి ఎందుకు చూస్తున్నావు? తోపు తురుము కేక కత్తి అంటుంటే ఏ అది అమ్మాయి కదా, దానికి హార్ట్ లేదా, ట్రై చేస్తే పడదా అని చూస్తున్నా. ఈఎంఐలన్నా క్రెడిట్ కార్డులన్నా పని చూసుకో. మొత్తానికి జాబ్ వచ్చేసింది. జాబే వచ్చింది. అదేంటి జాబ్ వస్తే అంత హ్యాపీ అన్నావు? యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, కానీ కానీ ఏం లేదులే. నువ్వు అనుకున్నట్టే జాబ్ వచ్చేసింది. ఇంట్లో చెప్పేస్తా. చెప్పేస్తే ఏముంది, పెళ్ళి. అప్పుడే? అప్పుడేనా ఏంటి? ఎప్పటి నుంచో ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే ఆపుకుంటూ వచ్చా. ఇక నా వల్ల కాదు ఆపడం. అయినా నీకు 25K శాలరీ వస్తుంది కదా. హలో, 25K వస్తుంది. అమ్మేమో చెల్లి పెళ్లి చేయాలంటుంది, నాన్నేమో ఫ్లాట్ కొనుక్కోవాలంటున్నాడు, నువ్వేమో పెళ్ళి అంటున్నావు. అందులో ఏముంది, ప్రతి అబ్బాయికి ఇది కామనే కదా. ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో చెప్తావా లేక నన్ను వచ్చి చెప్పమంటావా? నువ్వు వచ్చి మాట్లాడతావా? వద్దులే, నేనే మాట్లాడతా. కొంచెం ఆర్డర్ చెప్తామా? నేను చెప్తా. పోయి చెప్పు. ఏమన్నా మాట్లాడాలా? అదే లవ్లో ఏమన్నా పడ్డావా? అదే ఏమన్నా అవసరం ఉంటేనే కదా మాతో మాట్లాడతారు. లవ్ గురించో డబ్బు అవసరాలకు. చచ్చా, అలా ఏం లేదు నాన్న. 5 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మా కాలేజ్ మేట్ తను. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటున్నారంట. మనోళ్ళేనా? ఎవరన్నా ఉన్నారేంటి? ఒకతే కూతురు నాన్న. సర్రా, నువ్వు లవ్ చేశాను అంటున్నావు కాబట్టి ఓకే.
అయినా మీ కుర్రాళ్ళు మేము చెప్తే వింటారేంట్రా మీరు ఫిక్స్ అయ్యాక? ఏమాత్రం ఇచ్చుకోగలరేంటి? అంటే అదేరా కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలరని. కనీసం ఒక ₹1,00,00,000 ఇవ్వగలరా? ₹1,00,00,000? ఈ మధ్యనేరా 80 లక్షలు ఇస్తామని వచ్చారు. సరే చెల్లి పెళ్లి ఫిక్స్ కాలేదు కదా అని చెప్పి నీతో ఆ విషయం మాట్లాడలేదు. కనీసం ఒక ₹1,00,00,000 అంటే మనం మాట్లాడొచ్చు. సరే చూద్దాం, ఎలాగో ఒకతే అమ్మాయి అంటున్నావు కదా, ₹1,00,00,000 పెద్ద లెక్కేం కాదు. ₹1,00,00,000 ఇస్తే దానికి వాళ్ళు ఓకే అనుకుంటే ఓ మంచి రోజు చూసి ఫోన్ చేయమను. అక్కర్లే వచ్చేయమను, సరేనా? ఏయ్ ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళవే, వెళ్ళు. నాన్న దీని పేరు పూజ, నేను చెప్పాను కదా. నమస్కారం అంకుల్. నమస్కారం ఆంటీ. నమస్తే. మా నాన్న ₹1,00,00,000 అడుగుతున్నాడు. ఆ? అప్పుకేం కాదు, కట్నంగా. నన్ను ₹1,00,00,000 అమ్మేస్తాడంట, కుదురుతో కొనేసుకో. రేయ్ ఇప్పుడు అవసరమా ఇవన్నీ? నువ్వే కదా నాన్న నిన్న అన్నది. ₹1,00,00,000? అవును, ₹1,00,00,000. ₹1,00,00,000 పెద్ద లెక్క ఈ రోజుల్లో. మా వాళ్ళలో ₹1,00,00,000 ఏంది నథింగ్. పైగా ఒక్కదానివే కూతురు అంటున్నారు. ఆ మాత్రం ఇచ్చుకోలేరా మీ వాళ్ళు? ఇస్తారు అంకుల్, కానీ వాడికి వచ్చేది 25,000. ₹1,00,00,000 ఎలా ఇస్తారు? ఇప్పుడొచ్చేది 25,000ఏనమ్మా, తర్వాత ₹1,00,000 రావచ్చేమో. మేమైనా తింటావా దాచుకుంటావా? అంతా మీకే కదా. మాకేం అవసరం మీ డబ్బుతో? వీడికి జాబ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇంకా జీతం పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందా ఆంటీ? మా వాడు ఉద్యోగం చూసి లవ్ చేస్తున్నావా, మా వాడంటే ఇష్టం ఉండి లవ్ చేస్తున్నావా? మీరు ఊరుకోండి. అయినా ఏమైతో మాట్లాడి ఏమ్మా నువ్వు ఒక్కదాని వచ్చావే, మీ పెద్దవాళ్ళని తీసుకురావచ్చు కదా. నేనెక్కడొచ్చా ఆంటీ? మీ అబ్బాయే నన్ను తీసుకొచ్చాడు. ఏం చందు మాట్లాడవేంటి? మీరందరూ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకు? అంటే నేను ఒక నున్నానని, నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయని, నాకంటూ ఒక లైఫ్ ఉంటుందని ఎవరికీ అవసరం లేదే. నువ్వేమో చెల్లి పెళ్లి చెయ్యాలని, నువ్వేమో ఫ్లాట్ కొనుక్కోమని, నువ్వేమో పెళ్లి చేసుకోమని, ఆఫీస్లో బాస్ గడేమో ఆ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజే కంప్లీట్ చెయ్యాలని. అయినా మీరు అడుగుతుందండి కరెక్టే, మీరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. కానీ నాకంటూ కొంచెం టైం ఇవ్వండి. ఒక్క 2 years నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకుంటా. ఖర్చు అంటే నాకు నేను ఖర్చు పెట్టుకుంటానని కాదు. నిన్ను, నాన్ని, చెల్లి ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి మీకు ఒక ATM కార్డు ఇచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని చెప్పాలనిపిస్తుంది. దీన్ని బయటికి తీసుకెళ్లాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో ట్రిప్లు వేయాలనిపిస్తుంది, నా లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఎక్కడ? డబ్బులున్నవి దాచుకోవడానికే కాదు నాన్న, ఖర్చు పెట్టుకోవడానికి కూడా. ఆడెవడో ఏదో చేశాడు, ఆడెవడేదో కొన్నాడు, ఆడెవడేదో పీకుతున్నాడు, ఆడెవడేదో పొడుస్తున్నాడు, ఇవన్నీ మనకెందుకు? నేను కూడా ఏదో రోజు పీకుతా. అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి రిలేషన్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసమే మనం బతుకుతుంటాం. కానీ మన కోసం మనం ఏ రోజు బతకం. సో ఇక నుండి నేను ఫిక్స్ అయింది ఏంటంటే,
నేను కొన్ని రోజులు నాలా బతుకుతా. మీరు ఎన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా కొన్ని రోజులు నేను నా కోసమే బ్రతుకుతా. చెల్లి, ఏయ్, ఇప్పటికిప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలనుందా, చదువుకోవాలనుందా? చెప్పు. చదువుకుంటా అన్నయ్య. నిన్ను నేను చదివిస్తా. నా 25,000 జీతంతో నేను చదివిస్తా. అండ్ నీ పెళ్లి కూడా చేద్దాం, గ్రాండ్గా చేద్దాం. హ్మ్. నీ బాధ ఏంటి? పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. 25,000కి అడ్జస్ట్ అయి బతకడం కాదు, ₹1,00,000 సంపాదిస్తే హ్యాపీగా బతుకుదాం. ఇవన్నీ అవ్వాలంటే మీరు నన్ను తప్పడం మానేయాలి. కొన్ని రోజులు టైం ఇవ్వాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ రిలేషన్స్ కాదు, ఎమోషన్స్. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని లైఫ్ రకరకాల యాంగిల్లో దింగుతూ ఉంటుంది. ప్రతిసారి అద్దెంగడం ఏంటి? ఒకసారి నువ్వు దింగు.